మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవా, ఈ దినమందు ఈ ఉదయకాలం ఈ మెసేజ్ మీరు ఆశీర్వదించండి. ఈ పునరుత్థానపు దినమున సంఘానికి అవసరమైన ఈ శ్రేష్టమైన వర్తమానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఉపదేశంతో సంఘంతో మీరు మాట్లాడండి. దేవానికి స్తోత్రం. ప్రతి ఆటంకమును, వాక్యమునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిని నజరేయుడైన యేసు నామంలో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. కృప చూయించి మహిమ పొందమని నమ్మదగిన మీ చేతికి అప్పగిస్తూ సహాయం చేయమని దేవుని ప్రభువా, మీ శిరస్సును మరుగుపరచండి. మీ సేవగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు నాకు ఎంతో కృప చూపించారు. అందును బట్టి ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభుని బట్టి సంతోషిస్తున్నాను. మీ కొరకు మేము మానకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. కనుక మీరందరూ కొంచెం అటు ఇటు తిరగకుండా మీరున్న స్థలంలో జాగ్రత్తగా కూర్చొని దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక విషయాలు మాట్లాడారు. జరుగుతున్న విషయం ఏంటంటే, చాలా మంది ఆ దినాల్లో ప్రభుని వెంబడిస్తున్నారు. చాలా మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. వేల కొలదిగా ప్రజలు మన ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఎందుకంటే ఆయన ద్వారా జరుగుతున్న అద్భుత కార్యాలు చూస్తారు. కుంటివారు లేపబడుతున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు దృష్టి పొందుతున్నారు, పక్షవాయుపు రోగులు లేపబడుతున్నారు. ఈ విధంగా చనిపోయిన వారి సహితం లేపబడటం ఆ దినాల్లో భయంకరమైన రీతిగా ప్రజలందరూ కూడా ప్రభుని వెంబడించడం స్టార్ట్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజల్లో అదొక రకమైన ఆసక్తి. ప్రభు అద్భుతాలు చేస్తున్నాడంట, చూస్తాం అని ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారండి. వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రభు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. 1, 2 కాదు. ప్రభు చెప్తున్న ఆ బోధను బట్టి
యేసుక్రీస్తు ద్వారా జరుగుతున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన యొద్దకు వచ్చిన ప్రజలు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారి పాపములు ఒప్పుకొని వారి పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ ప్రభుని సొంత రక్షకునిగా నిజ దేవునిగా అంగీకరించి వాళ్ళు ప్రభుని వెంబడిస్తూ చాలా మంది వేల కొలదిగా ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఆ దినాల్లో అనేక అద్భుతాలు ప్రభు చేశారు. ఆ దినాలు కాదండి, ఈ రోజు కూడా యేసుక్రీస్తు నామములో అద్భుతమైన శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక, సృష్టికర్త కనుక. ఆమె జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలోచించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. అయితే యేసు ప్రభు వారి ద్వారా జరుగుతున్న అద్భుతాలు ఒకసారి ఆయన చేపలు పట్టుకొని రొట్టె ముక్కలు పట్టుకొని అలాగ ఆకాశం వైపు చాపి ప్రార్థన చేశాడు. ఆ రొట్టెలు అట్లా విరిచి చేపలు అట్లా విరిస్తే ఆ రొట్టెలు విరుస్తుంటే ప్రజలందరినీ కూర్చోమన్నాడు. ప్రజలందరూ కూర్చోమన్నారు. ఇంచుమించు 5,000 మంది కూర్చున్నారు. ఆయన రొట్టె పట్టుకొని ఎలా పట్టుకొని విరిచాడంతే. ఏం జరిగింది తెలుసండి? 2 రొట్టెలు 5 చేపలు. ఏం జరిగింది తెలుసండి? 5,000 మంది తిన్నారు. పురుషులు 5,000 మంది. ఇక ఆ చొప్పున స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించండి. ఆ 2 రొట్టెలు పట్టుకుని ఆ చేపలను పట్టుకుని ఆ దేవుడి సన్నిధిలో ఆశీర్వదిస్తే వాటందరికీ అప్పటికప్పుడే అంతమంది తినగా 12 గంపలు మిగిలినట్లుగా బైబిల్ రాయబడింది. ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ వచ్చే వాళ్ళందరూ కూడా అద్భుతాలను చూడటానికి, ఇంకా ఏ రొట్టెని ఆశీర్వదించి రొట్టె ముక్కలు పెడతాడేమో అన్నట్లు వస్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే రొట్టె ముక్కలు లేవో వీళ్ళ హృదయంలో కలవరం ఏర్పడుతుంది. ఆలోచించేయండి. ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఏమి తిందుము, ఏమి త్రాగుతాము, ఏం ధరించుకుంటాము, మన పరిస్థితి ఏంటి అని పలు రకాలుగా యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చింతపడుతున్నారు. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అడవి పువ్వులను చూడండి, గడ్డిని చూడండి అన్నాడు. ఆమె హల్లెలూయా. ఈ అడవి గడ్డిని చూడండి, అవి విత్తవు కొయ్యవు. అంటే పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? ఆమె హల్లెలూయా. అడవి గడ్డిని చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని చూడండి. ఒకసారి మళ్ళీ ఆ మాటని చదువుకుందాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి ఈ గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల. చూసారండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగున అలంకరించిన ఎడల. అల్ప విశ్వాసులారా మీరు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. మీకు మరీ నిశ్చయముగా ఆయన వస్త్రము ధరింప చేస్తాడు కదా. ఆమేన్ హల్లెలూయా. ఒక గడ్డిని ఆయన ఇలాగున అలంకరించగలిగితే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే అండి, ఇశ్రాయేలీలో ప్రఖ్యాతిగాంచిన రాజు సొలొమోను సైతం ఈ గడ్డి పువ్వులా కూడా అలంకరించబడలేకపోయాడంట. పాలస్తీనా దేశంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, రకరకాలైన గడ్డి మొక్కలు ఉన్నాయి. రకరకాలైన గడ్డి మొక్కలు. వాటిలో వల్లి పద్మము అనేది ఒకటి. అది రకరకాలైన కలర్స్ తో, దానిలో రెడ్ కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది, ఆరెంజ్ కలర్ ఉంటది,
రకరకాలైన కలర్స్ తో ఆ గడ్డి పువ్వు వికసిస్తుందంట. అంత అందంగా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాక్యంలో మన ప్రభు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలులో ప్రఖ్యాతిగాంచిన రాజు, జ్ఞాని అయిన రాజు, ఆ గడ్డి పువ్వులకు కూడా అలంకరించబడలేదండి. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, గడ్డి పువ్వును చూడండి. ఈ రోజున చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ ఎక్కువ చింతపడుతున్నారు. ఒక గుంపు వారికి బిల్డింగ్ కట్టలేదని చింత, మరో గుంపు వారికి ఒక పెద్ద కారు కొనలేదని చింత, మరో గుంపు వారికి ఇంకా పెళ్లి కాలేదని చింత, మరో గుంపు వారికి తినడానికి సరైన ఆహారం లేదని చింత, మరో గుంపు వారికి రకరకాలైన వెలగలిగిన వస్త్రములు సంపాదించలేదని, మరో గుంపు వారికి మంచి ఉద్యోగం సంపాదించలేదని, ఇంకా ప్రభు దగ్గరికి వచ్చిన మా పరిస్థితులు ఇంకా సంతోషంగా పుష్పలంగా అన్ని సంతోషంగా సమకూర్చబడి పలు రకాలైన చింతలు. ఆలోచించేయండి ఒకసారి. వీళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు కానీ వీళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభునందు విశ్వసించి ప్రాణార్పణగా దేవుని సన్నిధిలో పోయబడవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే రొట్టె ముక్కలు ఎత్తుకుంటున్నారు, వస్త్రాలు ఎత్తుకుంటున్నారు. అసలు ఏం ఎత్తుకాలి? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వీళ్ళు ఎందుకు వచ్చారు? ఆయన నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయడానికి, మన ప్రతి పాపము నుండి విముక్తి పొంది, ప్రతి శాపము నుండి విడుదల పొంది నిశ్చలమైన దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని ఏమండి మన కొరకు ఆయన వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన యేసయ్య దగ్గరకు వచ్చిన వీళ్ళు ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని ఆస్వాదించవలసిన వీళ్ళు ఏం ఎత్తుకుంటున్నారో తెలుసండి? రొట్టె ముక్కలు ఎత్తుకుంటున్నారు. ఇంకా రొట్టెను ఆశీర్వదించలేదే. ఆమేన్, హల్లెలూయా. ఏం ఆశీర్వదించలేదంటే ఇంకా రొట్టెను ఆశీర్వదించలేదే, అద్భుతాలు చేయట్లేదే. అప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటాడు, ఈ గట్టికే నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఈ గట్టినే నేను నాకు అలంకరించగలిగితే నేను మీ జీవితంలో చేయలేనా? నేను మీ జీవితంలో అద్భుతం చేయలేనా? ఒక గట్టికే నేను ఇంత చేయగలిగితే నేను నీకు చేయలేనా? నేడుండి పొయ్యిలో వేయబడే ఈ గట్టిని ఎంత అలంకరించగలిగితే నేను నీకు చేయలేనా? ఈ గడ్డికి కాపరు లేడు, ఈ గడ్డి విత్తనం వేసేవాడు లేడు, దీన్ని సేద్యపరిచేవాడు లేడు, దానికి ప్రాకారం లేదు, అది అలా పుడుతుందంతే. చూడండి, ఆ గడ్డికి కాపరు లేడు, దాన్ని సంరక్షించేవాడు లేడు, దాన్ని కాపాడేవాడు లేడు, వేళకి నీళ్లు పెట్టేవాడు లేడు, వేళకి ఎరువేసేవాడు లేడు. నేడుండి రేపు పాడైపోయే గట్టిని దేవుడు ఎంతగా అలంకరించగలిగితే అంతకంటే తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న దేవుడు నిన్ను మరి నిశ్చయముగా ఆయన కాపాడుతాడు. ఆమేన్. అందుకనే యేసు ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదట మీరు నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, ఆ మీదట మీకేం కావాలో అవన్నీ నేను ఇస్తాను. నేను ఈరోజు మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తుకి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. నీ స్థితిగతులను ఆయన ఎరుగున్నాడు. ఆయన నీ తండ్రి, ఆయనను సృష్టించిన వాడు, మానవుల నిర్మాణికుడు. నీ ప్రతి పరిస్థితి ఆయన తెలుసు. ఆమేన్. చూడండి, ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్తలో కూడా రాయబడి చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని మాటలు చదివి సహాయం చేయండి. మరియు మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి 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 అన్నిటికంటే అన్నిటికంటే తక్కువైనవి
మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆలోచించండి. అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. చూసారండి, యేసుప్రభు వారు ఎంత స్పష్టంగా ఈ మాటను చెప్పారు. ఈ రోజున ఈ గడ్డి పువ్వును చూసి నువ్వు నేర్చుకోవాలని నేను ఎంత కోరుకుంటున్నాను. ఈ గడ్డి పువ్వును చూసి నువ్వు నేర్చుకోవాలి. చింతపడుతున్న దేవుని బిడ్డ, పరిస్థితులకు అధైర్యపడుతున్న దేవుని బిడ్డ, సమస్యల చేత నీకున్న ఆ ఇరుకు ఇబ్బందులు బట్టి కలవరం చెందుతూ ప్రాణం మీద విరక్తి చెందుతున్న దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఈ గడ్డి పువ్వుకి నేను ఎంత చేయగలిగితే నేను చేయలేనా? ఈ గడ్డి పువ్వుని నేను కాపాడగలిగితే నేను నిన్ను కాపాడలేనా? ఈ గడ్డి పువ్వుని అలంకరించగలిగితే నిన్ను అలంకరించలేనా? ఈ గడ్డి పువ్వుకి ఇంత అంతరమును, ఇంత వైభవం నేను ఇవ్వగలిగితే నిశ్చయంగా నేను నీకు వస్త్రములు ఇవ్వలేనా? ఈ రోజున సంఘం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో లేదని దానిని బట్టి చింతించడం కాదు, నువ్వు కలిగి ఉన్న యేసు క్రీస్తుని బట్టి అతిశయించే స్థితిలో సంఘం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన సర్వము ఇవ్వగలిగిన వాడు, ఆయన్ని పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఈ గడ్డి పువ్వు ఉందండి, జాగ్రత్త వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు మీ హృదయంలో చేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం ఈ గడ్డి పువ్వును చూసి మనం నేర్చుకోవాలి. చూడండి, ఈ గడ్డి పువ్వుకున్న ఒక విశేషమైన అనుభవం ఏంటంటే, ఇది గడ్డే కానీ ఈ గడ్డికి కాపాడలేడు, దాన్ని కాపాడేవాడు లేడు, దాన్ని సంరక్షించేవాడు లేడు. ఏమండి, దానికి హెచ్చరిక చేసేవాడు లేడు, దానిని పరామర్శించేవాడు లేడు, దాన్ని దానికి నీరు పెట్టే నరుడు లేడు. ఆలోచన చేయండి. మరి ఎవరు లేకుండా ఈ గడ్డి పువ్వు ఎంత సంతోషంగా ఎలా ఉంటుందండి? ఆమేన్, హల్లెలూయా. మనకు అందరూ ఉన్నా, మనకి సంఘం ఉన్నా, సహవాసం ఉన్నా, వాక్యము ఉపదేశించే దైవజనుడున్నా, ఏమంటే ఆలోచన చేయండి. మనకి అందరూ ఉన్నా, కన్న తల్లిదండ్రులున్నా, ఆత్మీయంగా పోషించే సేవకులున్నా, హెచ్చరిక చెప్పేవాళ్ళున్నా, ఒకవైపున పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా సంఘముతో బహు తేటగా మాట్లాడుతూ ఉన్నా, మనం కలతపడుతున్నాం, మనం చింతపడుతున్నాం. అది లేదే, ఇది లేదే, ఇది సంపాదించలేకపోయామే, జీవితంలో ఇది సాధించలేకపోయామే, పలు రకాలైన ఈ లోక సంబంధమైన వాటిని గురించిన చింత. అయితే గడ్డి పూల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అది అసలు చింతపడదంట. ఆమేన్, హల్లెలూయా. అది అసలు చింతపడలే, అది సంతోషంగా ఉంది. ఒక విషయం ఏంటంటే, ఈ గడ్డి పువ్వు ప్రతిరోజు కూడా దేవుని మీద నిరీక్షణతో చూసే అనుభవం కలిగి ఉన్నది. ఆమె తెల్లవారిందంటే ఈ గడ్డి పువ్వుకున్న స్వభావం ఏంటి? దేవుని మీద ఆధారపడుట. ఆమె హల్లెలూయా. అంటే ఈ గడ్డి పువ్వులో మనం నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం ఏంటంటే, ఈ గడ్డి పువ్వు ఎవ్రీడే, ప్రతిరోజు విశ్వాస జీవితం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రతిరోజు దేవుని మీద ఆధారపడింది. ఇది మనుషుల మీద ఆధారపడేది కాదు, మనుషుల సహకారం వరకు చూసేది కాదు, ఎవరో వచ్చినా తనని సేద తీరుస్తారు అనుకునేది కాదు. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడుతుంది. ప్రతిరోజు ఈ గడుపు
ఈ అనుభవం రావాలి. సంఘమ పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు, సంఘము ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద కాదు, ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు, ఈ లోకంలో ఏదో నిన్ను ఆదరిస్తుంది అనుకోవద్దు. కరోనా వైరస్ వచ్చింది, దేశాల్లో ప్రజలు డబ్బు కాపాడుతుంది అనుకున్నారు, రోడ్ల మీద చల్లేస్తున్నారు. డబ్బు కాపాడలేకపోయింది. ఆలోచించండి, బంగారం కాపాడలేకపోయింది, కులము కాపాడలేకపోయింది, మతము కాపాడలేకపోయింది. మనిషి దేని నమ్మాడో అది ఆ మనిషిని విడిచిపెట్టేసింది. నిస్సహాయ స్థితిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. ఈ గడ్డిపులో నువ్వు నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గడ్డిపు ప్రతిరోజు విశ్వాస జీవితమే, అనగా ప్రతిరోజు దేవుని మీద ఆధారపడటమే. ప్రతి సమయం ఈ గడ్డిపుకి చల్లగా ఉండే వాతావరణం ఉంది, మధ్యాహ్నం వస్తే ఎండపడే వాతావరణం ఉంది, గాలి వీచే వాతావరణం ఉంది, తుఫాన్ ఎదుర్కొనే వాతావరణం ఉంది. ఈ గడ్డిపు ఎన్నో పోరాటాల్లోనే ఉంది, కానీ అది చక్కగా వికసిస్తుంది, అది చక్కగా జీవిస్తుంది. దాన్ని చూసినప్పుడు దాని యొక్క సంతోషం, తన యొక్క నిర్భయ జీవితాన్ని తెలియజేస్తుంది, తన అంతరంగంలో ఉన్న సంతోషం. ఇప్పుడు గడ్డిపో దగ్గర కదా, హలో గడ్డిపో, ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని మీరు వెళ్ళి ప్రశ్నిస్తే అది ఏమంటారు తెలుసా? నేను ఇంత సంతోషం ఉంటాను గల కారణం ఏంటంటే, ప్రతిరోజు నేను నా దేవుని మీద ఆధారపడుతున్నాను. నాకు తోడై ఉన్నది సర్వాధికారి అయిన దేవుడు. ఆమేన్. చెప్తా గట్టిగా హల్లెలూయా. నాకు తోడై ఉన్నది సర్వాధికారి అయిన దేవుడు. ఈ రోజున సంఘంలో కూడా ఇదే అనుభవం ఉండాలి. చూడండి, హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. జాగ్రత్త వినండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, విశ్వాస మూలంగా జీవిస్తాడు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వినండి. కొంతమంది ఉన్నారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడేవాడు. ఒకవైపున వారు బ్రతకడానికి దేవుడు వారికి జీవం ఇచ్చిన, వారికి ఆరోగ్యం ఇచ్చి, కుటుంబం ఇచ్చి, పిల్లలు ఇచ్చి, సంపదలు ఇచ్చిన, వారు దేవుడిని బట్టి అతిశయం పడరు. అయ్యో, దేవుడు నాకు ఈ స్థానం ఇచ్చాడే, దేవుడు ఈ సంతోషం ఇచ్చాడే, ఈ భాగ్యం ఇచ్చాడే, కుటుంబాన్ని ఇచ్చాడే, ఉద్యోగం ఇచ్చాడే, ఈ ఘనతను ఇచ్చాడే, ఈ రోజు నేను జీవిస్తున్నానంటే అది ఆయన కృప అని వాళ్ళు ఒప్పుకోలేరు. వాళ్ళు కష్టపడినట్లుగా, వాళ్ళు సంపాదించినట్లుగా, వాళ్ళు సమకూర్చుకున్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అయితే ఒక విషయం చెప్పనా, నీతిమంతులు ఉన్నారంట, వారు విశ్వాస మూలంగా జీవిస్తారంట. ఈరోజు సంఘానికి ఇదే అనుభవం కావాలి. ఆమేన్. ఈ అనుభవం సంఘానికి కావాలి. ఈరోజు సంఘం అంటే యేసయ్య శరీరం, యేసయ్య శరీరం అనబడుతున్న సంఘమా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన కొత్త నిబంధన సంఘమా, ఈ వాక్యాన్ని వింటున్న సార్వత్రిక సంఘమా, ప్రభునితో చెప్తున్నాడు, నువ్వు విశ్వాస మూలంగా జీవించాలి. ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, చిన్నదా పెద్దదా, ఇంట్లో నుంచా బయట నుంచా, ఏదైనా కావచ్చు, నీ సమస్య పరిష్కారం కొరకు ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. ఒక పోషణ కొరకు కాదు, ఒక వస్త్రం కొరకు కాదు, ఒక కుటుంబం కొరకు కాదు. నీ లైఫ్ లో, నీ జీవిత కాలం అంతా కూడా, నీ లైఫ్ లో నీకు సమస్తమును చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే, ప్రతిరోజు ఆయనకు మొరపెట్టగలిగితే, ప్రతిరోజు నీ సమస్య విషయమై దేవుని సన్నిధిలో కనబడగలిగితే, ఆయన అంటున్నాడు, ఒక గడ్డి పువ్వుకే నేను ఎంత చేయగలిగితే నీకు చేయలేనా? ఆమేన్. హల్లెలూయా.
శబ్దం గట్టిగా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. హోషేయ పుస్తకం బైబిల్ తీయండి. హోషేయ పుస్తకం 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి సహాయం చేయండి. 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆయన ఏమనంటే, చదువు మాట మళ్ళా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుని జీవిస్తారో, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో, విశ్వాస జీవితం చేస్తూ జీవిస్తారో, వాళ్ళ గురించి ప్రభు ఏమన్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. చెట్టుని మంచు అలా పట్టుకుని ఉంటుంది. ఆమె చెట్టుకి మంచు అలా పట్టుకుని ఉంటుంది. చెట్టును మంచు ఎలా పట్టుకుని ఉంటుందో అలాగూ ప్రభు నిన్ను పట్టుకుని ఉంటాడు. ఆమె నువ్వు విశ్వాస జీవితం చేస్తే, నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ వేదంలో, నీ శోధంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, కరువు కాలంలో, ఇబ్బంది కాలంలో, నిందలు పడుతున్న కాలంలో, అవమానాల కాలంలో, దేవుని బిడ్డ అనేక రకాలైన అపజయాలు ఎదుర్కొంటున్న కాలంలో ప్రభువు మీద నువ్వు ఆనుకొని విశ్వాస జీవితం చేస్తూ, నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసాన్ని కనుపరచగలిగితే దేవుడు నీ చేతిని పట్టుకుంటాడు. ఆమేన్. ఎట్టి చెప్తాం, హల్లెలూయా. దేవుడు నీ చేతిని పట్టుకుంటాడు. కల్వరి శిలువలో ఆ చివరి క్షణంలో యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు? ఎందుకో తెలుసా? ఆ సమయంలో మనం అందరం చేసిన పాపము నిమిత్తమై ఆ పాపం యొక్క ఉగ్రత పాత్ర యేసయ్య మీద మోపబడినందున తండ్రి యేసయ్య చేయి విడిచాడు. అదే క్షణంలో మన చేయి పట్టుకున్నాడు. ఆమేన్. యేసయ్య చేయి విడవడానికి కారణం మన చేయి పట్టుకోవడానికి. ఈ రోజున ప్రభు నీతో చెప్తున్నాడు, విశ్వాస జీవితం చేస్తూ దేవుని మీద ఆధారపడుతున్న సంఘమా, ప్రభు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నువ్వు భయపడకు. భీతి నీకు దూరం అయిపోతుంది. నిన్ను బాధించేవారు మాయమైపోతారు. నా ప్రభు నీతో చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను ఆశపడుతున్నా. దేవుడిని చేయి పట్టుకోవడం కాకుండా తామరి పుష్పం ఎదుగునట్లుగా వాళ్ళు ఎదుగుతారంట. ఆమె గట్టి చెప్పిన సహోదరి సహోదరులారా, తామరి పుష్పం ఎదుగునట్లుగా వాళ్ళు ఎదుగుతారంట. ఆమె ఎంత చక్కటి మాట అండి. తామరి పుష్పం ఎక్కడ ఉంటుంది? అది కొనేట్లో ఉంటుంది. తామర పుష్పం నీటిలోన కింద బురదలో నుండి తన పైన నీరంతా కప్పేసిన ఆ లోపల నుంచి ఎదుర్కొంటూ వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దాని మొదలు మనం చూస్తే నీటి అడుగు భాగంలో బురదలో ఉంటుంది. దాని పువ్వు చూస్తే నీటి మీద ప్రకాశించినట్లుగా ఉంటుంది. అందుకని వాక్యం చెప్తుంది, వారు తామర పుష్పం ఎదిగినట్లుగా ఎదుగుతారు. అంటే వారి పైన వారిని ఏది అణిచేసే పరిస్థితులున్నా వాటి చేత వారు అణచబడరు. కదులుతున్న నీరు, భయపెడుతున్న సమస్యలు, క్రైస్తవ సంఘమా, సార్వత్రిక సంఘమా, నిన్ను అణిచివేయాలనుకున్నది ఏది నిన్ను అణచలేదు. ఎందుకంటే ప్రభు మీద ఆధారపడితే
తామరి పుష్పం వలె నువ్వు వెలుగుతావు. ఆమె నీ మొదలు ఎక్కడుంది? నువ్వు క్రీస్తులో నాటబడ్డావు. ఈ లోకం ఒకవేళ నిన్ను అణిచేసే పరిస్థితులు, ఈ లోక సంబంధమైన కార్యాలు, ఈ లోక సంబంధమైన అపవాది కుయుక్తులతో జరిగిస్తున్న ప్రతి శోధన నిన్ను అణచాలని చూడవచ్చు. కానీ వాటన్నిటినీ అధిగమించగలిగిన శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. నువ్వు విశ్వసించినట్లయితే ప్రతిరోజు నీ జీవితం ప్రభు మీద ఆధారపడి ప్రారంభించగలిగితే ప్రతిరోజు నీ జీవితంలో జయము తప్పక కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సామెతల పుస్తకం 28వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదివి సామెత చేయండి. తెరసాల గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆ మాట మళ్ళీ రిపీట్ చేయండి, చదవండి ఆ వచనాన్ని. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను నీకు చెప్పాలనుకున్న ఆ విషయం ఏంటంటే, అది లేదు ఇది లేదు అని నువ్వు చింతపడుతున్నావు కదా. ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యొద్దకి వీళ్ళు మందలుగా వస్తున్నారు, కానీ వీళ్ళు ఎందుకు వరకు వస్తున్నారంటే రొట్టె ముక్కల కోసం వస్తున్నారు. ఆలోచించండి. ఇంకేమైనా అద్భుతాలు చేస్తారేమో, ఏమైనా ఇంకో గుంటోడు లభిస్తాడేమో, ఇంకో గుడ్డోడు లభిస్తాడేమో అనే ఆలోచన తప్ప ఈయన నా జీవితాన్ని బాగు చేస్తాడు అనే నిరీక్షణ వారు కనబరచలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది చేస్తున్న పొరపాటే, సంఘానికి వందల కొలదిగా వేల కొలదిగా వస్తున్నారు. ఎంతమంది వారి జీవితాన్ని మార్చుకుంటున్నారు? ఎంతమంది యెహోవా యందు నమ్మిక కలిగి ఉంటున్నారు? ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారు? వారి బ్రతుకులు మార్చుకోవడానికి, వారి జీవితాలు మార్చుకోవడానికి, వారు చేస్తున్న ప్రతి విధమైన పాపమును శాపమును విడిచి ఒక నీతి నియమములు కలిగిన దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ మార్గంలో జీవించడానికి ఎంతమంది సమర్పణలోకి వస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. ఈరోజు ఇంకా నువ్వు దరిద్రతని, శాపాన్ని అనుభవించడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వే. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, కానీ సరైన విశ్వాసం లేదు. ఈరోజు సంఘానికి కొండలను పెకలించగలిగిన విశ్వాసం అవసరం. ఆమేన్. ప్రతి సమస్యను అధిగమించగలిగిన విశ్వాసం అవసరం. దేవుని బిడ్డ చెల్లించు, దేవుని కోసం బ్రతకవలసిన జీవితం అవసరం. లోకంతో రాజీ పడటం కాదు, పాపంతో రాజీ పడటం కాదు, నా వల్ల కాదులే కాదు, నేను చేయగలను అనటం కాదు. నా ప్రభు నాకు చేయగలడు. సింహాల బోన్లో సింహాల నోరు మూయించగలడు. అగ్ని కుండంలో అగ్ని బలాన్ని చల్లార్చగలడు. అడ్డుగా నిలబడిన ఎర్ర సముద్రాన్ని చేర్చగలడు. మార్గము మూసిన ఎరుకో పట్టణాన్ని కూల్చగలడు. అందుకని సంఘం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా విశ్వసించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను మోషేతో అరణ్యంలో ఏం మాట్లాడాడంటే, నేను నా ప్రజల బాధ చూశాను, వారి నిట్టూర్పులు వినటం నేను విన్నాను, వారిని ఐగుప్తు దేశంలోంచి విడిపించి కానాను దేశంలో నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నానని ప్రభు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే, నిన్ను విడిపించగలడు, నిన్ను నడిపించగలడు. ఇది మనిషి గుర్తించట్లేదు కానీ అండి, గట్టిపో గుర్తించిందండి. గడ్డిపో గుర్తించింది. గడ్డిపో ప్రతిరోజు దేవుడి మీద ఆనుకుంటుంది. రెండో విషయం, ప్రతిరోజు విశ్వాసం దేవుడు ఇస్తాడనే నమ్మిక. మూడో విషయం ఏంటో తెలుసండి, ఈ గడ్డి పువ్వు ఆ పొలం ఇట్లా ఊగుతా ఉంటుందంట. ఊగుతా ఉంటే
ఎవరో ఒక ఆయన పొలంలో నడుచుకుంటే గడ్డి పువ్వు ఏంది ఊగుతున్నావు, భలే సంతోషం ఉన్నావే ఏంటి అన్నాడట. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు ఆ గడ్డి పువ్వు అన్నదంట, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా గురించి చింతించే ఒక ఆయన ఉన్నాడు, నేను నా చింత యావత్తంతా ఆయన మీద వేసాను, నేను ఏ చింత, నాకు చింతలు ఉన్నాయి కానీ ఆ చింతల గురించి నేను చింతించట్లేదు, నా చింత యావత్తంతా ప్రభు మీద వేసాను, ఆయనే నా గురించి చింతిస్తున్నాడు, అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటున్నాను. ఆమె ఈరోజు సంఘంలో ఈ విధమైన ఆత్మీయ స్థితి అవసరం. విశ్వాసులారా, ఈ విషయాలు చాలా జాగ్రత్త మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. సంఘంలో ఈ ఆత్మీయ స్థితి అవసరం. నువ్వు చింతపడటం కాదు, నీ కొరకు చింతించే ఒక ఆయన ఉన్నాడు. నువ్వు బాధపడటం కాదు, నీ కొరకు బాధపడే ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఏడవటం కాదు, నీ కొరకు ఏడ్చే ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఏడ్చి నీ సమస్య నుండి బయటపడగలవా? నువ్వు దుఃఖపడి చింతించి ఏం చేయగలవు? కడుపుని చెరువు చేసుకోవడం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అదే నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకి అవకాశం ఇవ్వగలిగితే, ఆయన నీ సొంత రక్షకులను అంగీకరించి ఆయన మీద నమ్మిక ఉంచి విశ్వాసంతో ఆయన తప్పకుండా నా జీవితంలో కార్యం చేయగలడని నువ్వు నమ్మగలిగితే, ఆమేన్, హల్లెలూయా, నీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు. ఇటీవల ఒక చిన్న కార్యం జరిగింది. ఒక సహోదరిని హాస్పిటల్ కట్టి తీసుకెళ్ళారండి. ఆమెకి 2 కాళ్ళు పడిపోయి, 2 చేతులు పడిపోయి, మాట లేదు, చూపు లేదు, వెన్ను సపోర్ట్ లేదు, మెడ కూడా సపోర్ట్ చేయట్లేదు. కోమా స్టేజ్లో ఇక్కడ తీసుకొచ్చారు. ఆమె ఆమె మరి ఆ భయంకరమైన పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలీదు. చర్చికి తీసుకెళ్దామని తీసుకొచ్చారంట. సరే, ఆ రోజు మేము అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ డేకి అద్భుతమైన దేవుని కృప ఏం చేసిందంటే, కోమా స్టేజ్ నుంచి బయటకు వచ్చింది, 2 కాళ్ళు పని చేయడం స్టార్ట్ చేసింది. ఆమె అప్పుడు వాళ్ళ బంధువులు ఏమన్నారంటే, ఇప్పుడు కొంచెం ప్రాణంతో ఉంది కనుక హాస్పిటల్కి తీసుకెళ్తే ఒకసారి మెడిసిన్ కూడా ఇస్తారంటే, నేనన్నా తీసుకెళ్ళి చూపించుకోండి అని చెప్పాను. అప్పుడు ఆమంటది, అన్నయ్య గారు, నేనుగా హాస్పిటల్కి వెళ్ళను, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళద్దు, నేను ఇక్కడే బాగవుతా, దేవుడు నన్ను బాగు చేస్తాడు అంతే. అద్భుతమైన విషయం చెప్పనా, కరెక్ట్గా 4 రోజులు గడిచేలోపు 2 కాళ్ళు 2 చేతులు వెళ్లి సపోర్ట్ చేస్తుంది, మెడ సపోర్ట్ చేస్తుంది, చక్కగా మాట్లాడుతుంది, 100% స్వస్థత ఆమె కలిగింది. ఆమె ఒక పిల్ల తల్లి. ఆపరేషన్ అయ్యింది, 4 నెలలు ఆపరేషన్. ఆటోలో తీసుకొచ్చే ఆటో డ్రైవర్ అనుకున్నాడంట ఏమి చచ్చిపోయిందని. ఆ మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆమెను ముట్టి కొంచెం విడుదల కలిగిన తర్వాత ఆమె అంటది, ఇదిగో పాస్టర్ గారు, అన్నయ్య గారు, నన్ను మాత్రం ఇక్కడ నుంచి పోనివ్వద్దు. నిజంగాండి, 4-5 రోజులు ఆమె పరిపూర్ణ ఆరోగ్యం కలిగింది. నేను మీకు ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి వస్తాను, మనకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, మనం ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడాలి. ఒకసారి నేను నల్గొండ డిస్ట్రిక్ట్లో ఆత్మకూరు అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. జనవరి 2వ తారీఖు. అది బాగా జ్వరంతో వెళ్ళాను. దాదాపు ఒక 500 మంది జనం ఉంటారనుకుంటా సభలో. నేను నిలబడి మాట్లాడుతున్నాను, ఈ సంవత్సరం ప్రభు మీ మధ్యలో నడుస్తాడు, మీ పరిస్థితులు మారుతాయి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని నేను మాట్లాడుతున్నాను. ఒక తల్లిగారిని అప్పటికి 21 రోజుల నుండి ఆమె 2 చేతులు పడిపోయి ఉన్నాయంట. నాకు తెలియదండి, నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం కూడా అదే మొదటిసారి. ఆ రాత్రి నేను వాక్యం చెప్తూనే ఉన్నాను. జరిగిన విషయం ఏంటి తెలుసా అండి, నేను మాట్లాడుతున్న మాట ఆమెకి కరెంట్ షాక్ మాదిరిగా తగిలిందంట. ఎప్పుడైతే ఆ మాట కరెంట్ షాక్ మాదిరిగా తగిలిందో పడిపోయిన 2 చేతులు పైకి లేపబడ్డాయి. ఆమె ఎట్టి చెప్తాం, హల్లెలూయా.
ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ తల్లి కూడా ఏమంటుందంటే, మా వాళ్ళు ఎవరు ఆ మీటింగ్కి వెళ్ళడానికి ఒప్పుకోలేదండి, చాలా ఇబ్బంది పెట్టారు, నేను తప్పకుండా వెళ్ళాల్సిందే అని చెప్పేసి వచ్చాను. దేవుడి యందు విశ్వాసంతో నేను వచ్చాను, దేవుడు నా 2 చేతులు పైకి లేపాడని సాక్ష్యం ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఆలోచించేయండి సంఘమా, గడ్డి పువ్వుకి దేవుడు అంత చేస్తే, కొన్ని సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్న నీ జీవితంలో ఈ సమస్యని దేవుడు ఎందుకు పరిష్కరించడు? ఒకవేళ నీ సమస్య పరిష్కరించబడకపోవడానికి నువ్వే కారణం, ఇంకా అవిశ్వాసంతో ఉన్నావేమో ఆలోచించండి. కనుక ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, రూతుని గురించి రాయబడింది. రూతు గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. యవనస్తురాలైన ఈ రూతు నయోమికి 2 కొడుకులు ఉండేవాళ్ళండి. ఇద్దరు కూడా ఓ రోజున చనిపోయారు. నయోమికి ఉన్న 2 కోడల్లో చిన్న కోడలు వార్ప వెళ్ళిపోయింది. ఈ రూతు వరకే అత్తని హత్తుకొని ఉంది. ఒకరోజు సంభాషణ జరిగింది, నేను రిక్తురాలని అయిపోయాను, నాకెవరు లేదు, నువ్వు కూడా యవనస్తురాలివి, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోయి ఎవరన్నా వివాహం చేసుకుని నీ జీవితాన్ని సంతోషంగా గడపమా, ఇంకా నేను నీకు భర్తనివ్వగలనా, ఒకవేళ నేను గర్భాన్ని ధరించి మళ్ళీ పిల్లోడిని కన్నా వాడు ఎదిగిందాక నువ్వు ఎట్లాగే ఉండగలుగుతావా, ఎందుకమ్మా ఎల్లు అని అంటే ఆమంటది, లేదు లేదు నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉండే చోటే నేను ఉంటాను, నువ్వు పాతి పెట్టబడే కాడ నేను పాతి పెట్టబడతాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది విడదీయడానికి లేదు, నేను నిన్ను విడువను అని చెప్పి అత్తతో కలిసి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బెత్లెహేముకి వచ్చింది. వస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఆమె జీవితము ఒక అద్భుతమైన రీతిలో మార్చబడినట్లుగా వాక్యం రాయబడింది. చూడండి, రూతు పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగినో అవి చెప్పగా, ఏమి తెలిసి నా యందు నీకు కటాక్షము కలిగింది కలిగినో అవి చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియజేయబడిను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బోయాజుతో ఈ మాటది, నా గురించి ఏం తెలుసయ్యా, ఏమి తెలిసి నువ్వు నన్ను చేర్చుకోవడానికి ఇష్టపడ్డావు అని చెప్పి ఏం మాట్లాడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, నిన్ను గురించి అంతా నాకు తెలుసు. ఆమె ఇంటికి చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యవన ప్రాయంలో ఈ రూతు తన భర్తను కోల్పోయింది, వృద్ధురాలైపోయింది. చెప్పాలంటే ఒంటరితనం. ఆలోచించేది, యవన ప్రాయంలో ఒక స్త్రీకి తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె జీవిత విధానం ఎలా ఉంటుందో మీరు ఆలోచించేది. ఆ ఒంటరి బ్రతుకు ఎంత పరితాపకరం ఉంటుందో ఆలోచించేది. ఏమంటే ఆదరించేవారు లేక, కట్టుకున్న భర్త చనిపోయాడు, ఒకవైపున యవన ప్రాయం, మరోవైపున ఒంటరితనం, మనస్సు నిండా పుట్టిన దుఃఖం, తాను ఎరుగని ప్రాంతాలకు వచ్చేసింది. ఎంతో దుఃఖముతో ఉన్న
ఈ రూతు నా యోగ్యత అంటది, నీ దేవుడే నా దేవుడు. ఆమె రూతు దేవుని నమ్ముకుంది. రూతు పరితాపకరమైన ఆ దుఃఖ స్థితిలో దేవుని మీద ఆధారపడింది. ఆమె బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఆమె జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. 3:11. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీకు చేస్తాను. నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం అండి. ఒంటరితనంలో ఉన్న తన జీవితంలో దుఃఖము, వేదన ఒక్కసారిగా తన నుండి తొలగిపోయింది. రూతు జీవితాన్ని, వాస్తవానికి రూతు జీవితం ఒక మారాగా ఉంది. చేదైన అనుభవం, రూతు అడుగుల చేదైన అనుభవాలు, అడుగుల శోధన, ఒంటరితనం, తాను ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితి, ఆదరించేవారు తనకు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన విషయం అంటే తెలుసండి, బోయస్ అంటాడు, కుమారి నువ్వు చెప్పినదంతా నేను నీకు చేస్తాను, దానికి నువ్వు యోగ్యురాలువని, నువ్వు పరిశుద్ధురాలువని, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావని నా జనులందరూ ఎరిగి ఉన్నారు. ఆమె ఆ తర్వాత చూస్తే వాక్యం పరిశీలన చేస్తే బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉంది. చెప్పాలంటే రూతు వంశంలో నుండే మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ఆమె ఎట్టి చెప్తామా? ఈరోజు నేను నీకు చెప్పే విషయం ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవం, నువ్వు పడుతున్న బాధ, నువ్వు చింతిస్తున్నవే, నువ్వు బాధపడుతున్నవే, నువ్వు దుఃఖపడుతున్నవే, నీ స్థితిగతులను, నీ ఒంటరితనాన్ని, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి ఆయన విడిపించగలడు అని నువ్వు నమ్మాలి. అందుకేమన్నాడు, ఈ గట్టి పువ్వుకి నేను ఎంత చేశాను కదా, నీకు చేయలేనా? ఆమె గట్టి చెప్దాం హల్లెలూయా, హుషారుగా చెప్దాం హల్లెలూయా. అందుకని మనం చేయవలసిన పని ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చూసుకున్నాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక, 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి జాగ్రత్త వినండి. ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, తగిన సమయమందు ఆయన మీ పరిస్థితులను మార్చినట్లు, తగిన సమయమందు, తగిన వేళలో, ఏ సమయంలో నువ్వు ఆపదలో ఉన్నావో, ఏ సమయంలో నువ్వు శోధనలో ఉన్నావో, ఏ సమయంలో నువ్వు కట్టబడుతున్నావో, ఏ పరిస్థితి మధ్యలో చిక్కుకుపోయి ఉన్నావో, ఆ సమయమందు దేవుడు తగిన సమయమందు నీ జీవితంలో కార్యం చేయాలి. మనం యేసు ప్రభువు కానా అనే ఊర్లో పెండ్లి విందుకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసయ్య వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ విందులో ఒక కొరత ఏర్పడింది. అదేంటంటే ద్రాక్ష రసం అయిపోయింది. ద్రాక్ష రసం అయిపోతే వాళ్ళందరూ కూడా కలవరం చెందుతున్నారు. అప్పుడు యేసయ్య తల్లి అయిన మరియా తనతో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి యేసు ప్రభువుతో చెబుతున్నారు, అయ్యా ఈ విందులో ద్రాక్ష రసం అయిపోయింది, మీరు ఏదో ఒకటి చేయండి అని యేసయ్య తల్లి అయిన మరియా అంటే, అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి అన్నాడు. ఆమె అప్పుడు మరియా ఆ తల్లి అంటది, ఆ పని వాళ్ళందరూ పిలిచారే, బాబు ఈయన మీతో ఏం చెప్తాడో అది చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తక్షణమే యేసయ్య ఏమన్నాడంటే, నీళ్లు తీసుకెళ్ళండి. తెచ్చాడు. ఈ రాతి బాణాలన్నా నింపండి అన్నాడు. ఆ ద్రాక్ష రసం పోసిన ఆ రాతి బాణాలన్నా నీళ్లు నింపారు.
అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, అరే ఆ పౌడర్ తీసుకొచ్చి దీనిలో కలపడరా అనలే. ఆమె లేకపోతే ఆ పులుసు తీసుకొచ్చి దీనిలో పోయడరా అనలే. మరి ఏమన్నాడు? అంచుల వరకు నీళ్ళు నింపిన తర్వాత యేసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసండి? ఇప్పుడు ఇట్లా ముంచుకెళ్ళి పోయండి అన్న, ఇందు ప్రధాన దగ్గర తీసుకుపోండి అన్న. అసలు ఆ విందులోకి తీసుకెళ్తే వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? అసలు వీళ్ళు ఏంటి ఇట్లా చేశారు? ఎవరైనా ప్రజలు తాగి ఆ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు, వీళ్ళు ముందు జబ్బు రసాన్ని పోసి తర్వాత మంచి రసాన్ని పోస్తున్నారేంటి అనుకున్నారండి. అర్థమవుతా నేను చెప్పిన విషయం? తగిన వేళలో ఆయన క్రియ చేస్తాడు. ఆయన తగిన వేళలో క్రియ చేసే దేవుడు. దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలాంటిది ఆయనకి తెలుసు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ సమస్య ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఇక నేను బ్రతకను, నేను చనిపోవడం ఖాయం అనుకుంటున్నావు. నువ్వెందుకు బ్రతకాలో ఆయనకు తెలుసు. నువ్వెందుకు బ్రతకాలో నీకు తెలియాలని ఆశపడుతున్నాడు. నీ ప్రాణం ఎంత విలువైనదో ఆయనకు తెలుసు. నీ ప్రాణం ఎంత విలువైనదో నీకు తెలియాలని ఆశపడుతున్నాడు. నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ వేదన తెలుసు, నువ్వు పడుతున్న శ్రమ ఆయనకు తెలుసు. ఆయన తగిన వేళలో నీ జీవితంలో క్రియ చేయాలనుకుంటున్నాడు. ఇంకా నా ప్రభువు నా జీవితంలో కార్యం చేయలేదులే, నేను ప్రార్థన చేశాను ఇంకా చేయలేదు. చాలా మంది ఇలాంటి కదులుచున్న రెల్లు లాంటి మనసు మాటలు. వాళ్ళకి సంతోషం వచ్చి ఆగలేరు, దుఃఖం వచ్చి ఆగలేరు. ఒక విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే అండి, ఒకేసారి ప్రభుత్వం నుంచి ఊడిపడాలనుకోకూడదు. కనిపెట్టి పొందుకోవడం మనకు అవసరం. ఆమె తొలితిగా దొరికేది వచ్చింది, అది ఆశీర్వాదం పొందకపోనని బైబిల్లో రాయబడింది. నువ్వు తొందరగా దాన్ని పొందితే దాని విలువను గుర్తించలేవు. కనుక దేవుడి జీవితంలో చేసే కార్యం యొక్క విలువను గుర్తించాలంటే ఆయన తగిన వేళలో నీ జీవితంలో చేస్తాడు. నిన్ను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడిపోయారు. ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. ఆలోచించండి, ప్రజలకు అర్థం కాలేదండి. ఈయనంటారా బాబు, కానాను తీసుకుని వెళ్తానని చెప్పి ఏళ్ళలాగా తీసుకొచ్చాడు ఈయన. అటు చూస్తే ఫరో సైన్యం ఏమండి 600 గొప్ప రథాలతో వాళ్ళు వస్తున్నారు, గుర్రాలు రౌతులతో వాళ్ళు వస్తున్నారు మళ్ళీ చెరగొని పోవటానికి. ఈ మాత్రం దానికి ఏడా తీసుకురావడం ఎందుకు, ఈ అరణ్యంలో చంపడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి లోబడి ఐగుప్తుకి వెళ్ళిపోతే బాగుండు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక విషయాన్ని గమనించాలి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎక్కడ ఏం చేయాలని తెలుసు. ఆమేన్. అంటే మనసు ఏంటంటే ఈ సముద్రంలో చంపడానికి తీసుకొచ్చాడు అనుకున్నారు. సముద్రంలో చంపడానికి కాదు, నీ కొరకు సముద్రాన్ని రహదారిగా చేయడానికి తీసుకొస్తాడు. ఆమేన్. సముద్రంలాగా తీసుకొచ్చాడంటే నీ ముందున్న ఆ బాధ నీకు ఇబ్బంది కలిగి ఉందంటే ఖచ్చితంగా దాన్ని చీలుస్తాడు. ఆ సంఖ్యను తెంచుతాడు, ఆ బంధకాలు విడిపోతాయి. భారమైన ఐగుప్తి కాడి నీ మెడ మీద నుంచి విరిగిపోతుంది. ఆశ్చర్యపోయాడు వాళ్ళు, ఆశ్చర్యపోయాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ గురించి మీరు చూస్తే వాళ్ళని అగ్నిగుండం దాకా వెళ్ళిందాక మౌనమన్నాడు. ఏమండి, అగ్ని 7 అంతలు చేసి ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వాళ్ళని బబులోను సామ్రాజ్యంలో రాజైన నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిగుండంలో వేస్తా ఉంటే అగ్నిగుండం దాకా మౌనం ఉన్నాడు. వీళ్ళెత్తి అగ్నిగుండంలో వేయిపోయే లోపే అగ్నిలోకి వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళంటారు, రాజా అగ్నిగుండంలో మనం 3 వేసాం కదా, 4 కనపడుతున్నారేంటి? 4వ వాడు దేవతల రూపాన్ని పోలి ఉన్నాడు. ఆమె ఆయన నిన్ను కాపాడడానికి సమర్థుడు. దానియాన్ని సింహము బోను దాకా పరీక్షించాడు. సింహాల బోన్లో పడకమునిపే ఆయన సింహాల బోన్లోకి వెళ్ళి సింహాల నోళ్ళు మూయించాడు. అందుకే తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే ఆ రాజు సింహాల బోన్ దగ్గరికి వెళ్ళి అంటాడు, దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగానా అని దుఃఖ స్వరంతో మాట్లాడేది. అప్పుడు సింహాలని పక్కగా వేసుకుని సింహాల మీద పడుకున్న దానియేలు అన్నాడు, రాజు చిరంజీవి కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటుంది కనుక ఆయన సింహాల నోటు నుండి నన్ను కాపాడాడు. ఈ రోజున సంగమా, నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటే
విశ్వాసంలో లోపం లేకుండా ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడగలిగితే సముద్రమైన చీలుద్ది, అగ్ని బలమైన చల్లారుద్ది, సింహాల నోళ్ళైనా మూయబడతాయి. అవసరమైతే శాసనాలు మార్చబడతాయి, సింహాసనాలు మార్చబడతాయి. సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా కిందకి దిగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ దినం నేను నీకు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సమస్తమును ఆయన వల్ల కలిగే. ఏ రాజైనా, ఏ మంత్రి అయినా, ఏ గొప్పవాడైనా వారందరికంటే పైన ఆయన ఉన్నాడు. ఆమె బైబిల్ గ్రంథంలో రాస్తుంది, ప్రభుత్వాలు ఆయన వల్ల కలిగాయి. ఒకడు గద్దె ఎక్కాలన్నా, ఒకడు గద్దె దిగాలన్నా ఆయన ఆలోచనతోనే జరుగుతాయి. అందుకనే ఇప్పుడు చదవండి మాటని. 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. చూసారండి, ఆలోచించండి ఒకసారి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఈ చివరి మాట ఏంటంటే, మీ చింత యావత్తు ఆయన మీద ఏంటి? మీ చింత యావత్తు ఆయన మీద ఏంటి? నువ్వు చింతిస్తున్నావే, నువ్వు బాధపడుతున్నావే, ఆయన మీద వేయి. గట్టి పువ్వు నేర్పిస్తున్న పాఠం యేసయ్య అంటున్నాడు మనుషులు నిలబెట్టి, అరే ఆ గడ్డి పువ్వు చూడండి రా అన్నాడు. గడ్డి పువ్వు చూస్తే చక్కగా పుష్పించుంది. ఆయన అంటాడు, ఈ గడ్డి పువ్వుకి నేను ఎంత చేశాను కదా, ఈ గడ్డి పువ్వుని కాపాడే నేను నిన్ను కాపాడలేను. ఈ గడ్డి పువ్వును అలంకరించే నేను నీకు వస్త్రాలు ఇవ్వలేనా? ఈ గడ్డి పువ్వును పోషించే నేను నిన్ను పోషించలేనా? ఈరోజు సంఘం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డ, చింతపడకండి. బయట పరిస్థితులు మారుతాయి, కఠినమైన చట్టాలు, కఠినమైన శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితం అనేది ఒక అడుగు వెనకేసేది కాదు, ప్రతి సమస్యలో ఒక అడుగు ముందుకేసేది క్రైస్తవ్యం. 120 మందితో జరిగిన ఈ సంఘ స్థాపన ఆది అపోస్తల కాలంలో వేల కొలదిగా విస్తరిస్తూ ఉంటే ఆది సంఘానికి హింస ప్రారంభమైంది. ఆ తర్వాత దేవుని ఆత్మ వాళ్ళని బలపరచగా అక్కడి నుంచి దేవుని మీద ఆధారపడి ఖండాలు దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ నీ కుటుంబం దాకా ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఎవరు ఆపలేకపోయారు. ఖండాలు దాటారు, చీకటి ఖండాల్లోనికి వెళ్ళారు, ప్రాణాలు అర్పించారు. ఇదే క్రైస్తవ జీవితం. నీతిని స్థాపించడానికి, జీవం కలిగిన దేవుని ప్రజలకు తెలియచేయడానికి, దేవుని బిడ్డ నీవు నిలబడాలి. నా ప్రభు నీతో చెప్తున్నాడు, విశ్వాసం కలిగి ఉండండి. అందుకే వాక్యం రాయబడింది, ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. నిన్ను కాపాడవాడు కొనుక్కుడు నిద్రపోవడం. ప్రభుకు అప్పగించుకోండి. మీ జీవితాలు ప్రభుకు అప్పగించండి. ఒక గట్టి ఆలోచించండి. నీకు సమయం ఉంటే, నీకు సమయం లేకపోయినా ఒక 10 minutes అలా కూర్చొని నేను చెప్పిన ఈ మాట, ప్రభు బోధించిన ఈ మాట, గట్టి పువ్వు, ప్రభు గట్టి పువ్వు చూపించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ గట్టి పువ్వుకి ఇంతగా ప్రభు చేయగలిగితే, నేను యేసయ్య పోలికలో స్వరూపంలో చేయబడిన నాకు యేసయ్య ఎందుకు చేయదు, చేస్తాడా చేయడా అనే ఒక ఆలోచన చేయగలిగితే నీ మనసులో ఒక క్లారిటీ వస్తుంది. ఆమె గట్టికే అంత చేస్తే నిశ్చయంగా నీకు మరి ఎక్కువగా ఆయన చేస్తాడు. అటు కృప ప్రభు అనుగ్రహించుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. గడ్డి పువ్వును మా ఎదుటి నుంచి విశ్వాసములు బలహీనమున మా జీవితాన్ని హెచ్చరిస్తూ మమ్మల్ని బలపరచుటకై ఈ గడ్డి పువ్వుకి ఎంత చేయగలిగితే నేను మరి మీకు చేయలేనా అని మీరు మమ్మల్ని ప్రశ్నించారు. నిజమే ప్రభువా, మీరు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడై ఉన్నారు. మేమే మా బలహీనత వలన, అవిశ్వాసం వలన పలుమార్లు మిమ్మల్ని తక్కువ ఉంచినేసాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక్కడి నుంచి అయినా ప్రతిరోజు నీ మీద ఆధారపడుటకు, నీ యందు విశ్వాసం కలిగి ఉండుటకు, నీవు మమ్మల్ని కాపాడుతావనే నమ్మికతో ఏమాత్రం చింతపడక నీ వలన పొందిన సంతోషాన్ని లోకానికి కనుపరిచి లోకం కూడా అనేకులు మీ వైపు ఆకర్షించడానికి తగిన ఆనందం, మీలో నుంచి వచ్చిన సంతోషం మేము కలిగి అనేకులకు ప్రత్యక్షపరిచే కృపై బట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సకల పరిశుద్ధులకు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి సంఘానికి నిశ్చయముగా తోడై ఉంది. విశ్వాసమును బలపరిచి నిత్య మహిమకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాం. మీరంతా కూడా రాకడికి సిద్ధపడాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.